హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. సో ఇక్కడ మనకు స్పెషల్ ఫేజ్ స్లాట్ బుకింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో దీనికి సంబంధించి నేను ఇక్కడ పూర్తి డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఎవరైతే ఫస్ట్ సెకండ్ ఫేజ్ స్లాట్ బుకింగ్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మిస్ చేసుకున్నారో వాళ్ళకు మాత్రమే ఇప్పుడు స్లాట్ బుక్ చేసుకొని వెళ్ళడం ఉంటుంది. అంటే పెండింగ్ డాక్యుమెంట్స్ ఉన్న వాళ్ళు కూడా వెళ్ళొచ్చు, కానీ ఫీజు పేమెంట్ అయితే అవసరం లేదు. ఓన్లీ థర్డ్ ఫేజ్ లో అంటే ఇంతవరకు కూడా ఫీ పేమెంట్ అయిన వాళ్ళకి మాత్రమే ఇప్పుడు ఫీ పే చేసి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇక్కడ మన డీటెయిల్స్ ఎంటర్ చేసి స్లాట్స్ అనేది ఎలా బుక్ చేసుకోవాలో నేను చెప్తా. సో ఎవరైతే ఇక్కడ ఇన్కమ్ అనేది పెండింగ్ ఉంది, క్యాస్ట్ అనేది పెండింగ్ ఉంది, ఫీజు రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ రాలేదు, సో ఇలాంటివన్నీ పెండింగ్ కేసెస్ ఉన్నాయి చూడండి, వాళ్ళు తప్పకుండా వెళ్ళండి. సో ఇక్కడ మనకి ఇక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేసి సో ఇక్కడ ఇలా డీటెయిల్స్ ఎంటర్ చేసి సో ఇక్కడ ఇలా మన డీటెయిల్స్ ఎంటర్ చేస్తే సో ఇక్కడ మనకి ఆల్రెడీ ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ డన్ అని చూపిస్తుంది. సో ఎవరికైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుక్ చేద్దాం అనుకుంటారో వాళ్ళకు నా ప్రీవియస్ వీడియో ఇక్కడ ఐకార్డ్స్ లో వదిలేస్తున్నా, వాళ్ళు తప్పకుండా చూసి స్లాట్ బుకింగ్ అయితే చేసుకోండి. సో ఫీజు రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ కోసం కూడా సో మనకు ఇలా నా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది. సో అందుకే ఇక్కడ నాకు రావట్లేదు. ఎవరైతే స్పెషల్ ఫేజ్ వెళ్దాం అనుకుంటున్నారు, ఇంతవరకు స్లాట్ బుకింగ్ అదే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోలేదు, సర్టిఫికేట్స్ పెండింగ్ ఉన్నాయి, ఇన్కమ్ రాలేదు, ఇలాంటి వాళ్ళందరూ మనకు తప్పకుండా ఈ స్పెషల్ ఫేజ్ లోకి వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకుంటే మాకు ఫీజు రియంబర్స్మెంట్ అయితే వస్తుంది. సో తర్వాత ఇంకొకటి మనం ఇక్కడ డీటెయిల్ నోటిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే మనకు ఇక్కడ ఎవరెవరు థర్డ్ ఫేజ్ కి వెళ్ళొచ్చు అనేది చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. సో ఎవరైతే థర్డ్ ఫేజ్ కి వెళ్దాం అనుకుంటారో ఒకటి గమనించండి, ఏంటి అని అంటే మనకి ఎంటీ సీట్స్ అని అంటే వేకెన్సీ అనే సీట్స్ టాప్ కాలేజెస్ లో మాత్రం ఉండవు. ఎవరికైతే మొత్తానికే సీట్ రాలేదు, అలాగే ఇంకెవరికైతే మొత్తానికే ఈ వచ్చిన కాలేజ్ నచ్చలేదు, సో లేదు అసలు కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయలేదు, మాకు కాలేజ్ రావాలి, ఏ కాలేజ్ అయినా పర్లేదు అనుకునే వాళ్ళు మాత్రమే ఈ థర్డ్ ఫేజ్ కి వెళ్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. ఎందుకనంటే అన్ని కాలేజెస్ లో మాక్సిమం ఆఫ్ సీట్స్ ఫిల్అప్ అయిపోయి ఉంటాయి. సో ఒకవేళ మీకు పెట్టిన కాలేజ్ కన్నా మంచి కాలేజెస్ పెట్టుకోండి తప్ప, అంతకన్నా డబ్బా కాలేజ్ పెడితే మీకు సీట్ అనేది దానిలోకి షిఫ్ట్ అయిపోతుంది. సో మీరు మళ్ళీ ఇబ్బంది పడాల్సి ఉంటుంది. తర్వాత స్పాట్ అడ్మిషన్ గురించి వీళ్ళ అఫీషియల్ నోటిఫికేషన్ రాగానే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇది థర్డ్ ఫేజ్ ఒక డీటెయిల్ నోటిఫికేషన్ ఎక్స్ప్లెనేషన్. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మన కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, నేను తప్పకుండా అందరికి రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్.